దేశంలో చాలామంది ఏ పని లేకుండా ఏ బాధ్యతలు లేకుండా సులువుగా డబ్బులు సంపాదించి జీవితం సరదాగా గడపాలనుకుంటారు. నిజాయితీగా కాకుండా అక్రమంగా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్న వాళ్లకు ఈ చిత్రం ఒక నిదర్శనం. ఏం చేస్తున్నావురా? వేరే చేయరా, ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోతుంది. ఏ నందో, అరుణ్ వచ్చాడారా? వచ్చాడురా. ఏ అరుణ్, హౌ వాజ్ ద డే డ్యూడ్? ఏ నువ్వు ఇలా రారా. ఏంటి? ఏ అరుణ్, ఒక్క నిమిషం నువ్వు ఇలా కూర్చోరా. ఏంటో తొందరగా కానీ. మేము ఈరోజు రాణాబాయ్తో కలిసి మన బిజినెస్ డీలింగ్స్ గురించి మాట్లాడాం. నువ్వు ఒక్కడు మాతో చేయి కలుపు. నీకున్న టెక్నికల్ టాలెంట్, మాకున్న క్రిమినల్ టాలెంట్ కలిసి మనం లైఫ్లో ఎక్కడికో వెళ్ళిపోవచ్చు. ఇంకా వీడితో మాట్లాడమే వేస్ట్. ఎప్పుడు చూసినా ల్యాప్టాప్తో అతికిపోయి ఉంటాడు. లేదంటే ఎప్పుడు చూసినా టెన్షన్తో ఉంటాడు. రై ఏంట్రా, అప్పటి నుంచి చూస్తున్నా క్యాలెండర్ అలా చూస్తున్నా, చింపేస్తావా? అలా కాదురా, December 21 నిజంగా ప్రళయం అవుతుందా? ప్రళయం అవుతుందో లేదో తెలియదు కానీ నువ్వు పడుతున్న టెన్షన్ వల్ల అంతకంటే తొందరగా చచ్చిపోతారా. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుద్ది. ఏ వాడు వదిలేరా. ఏ అరుణ్, ఎంతకాలమని నీ ఆల్టో కార్ని యూజ్ చేస్తావు? ఒకే ఒక్కసారి BMW మర్సిడీస్ లాంటి కార్లో వెళ్తుంటే ఊహించుకోరా. మీరు ఊహించుకోండి, వాటి అవసరం నాకు లేదు. నా ఆల్టో కారు, నా జాబ్ నాకు చాలు. ఏ బిజినెస్ వద్దు. అన్నట్టు మర్చిపోయాను, ఈ నెల అద్దె కట్టండి. ఓనర్ ఫోన్ చేశాడు. ఎక్కువ మాట్లాడితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. మళ్ళీ చెప్తున్నా, మీ ఫ్రెండ్షిప్ నాకు అవసరం లేదు. నందు, వీడేంట్రా ఇంకా ఫోన్ చేయలేదు? ఎవరు? ఇంకెవడరా, ఆ రాణాగాడు. ఏంట్రా బాయ్ ఏంటూ ఇప్పుడు ఒరేదాకా వచ్చావా? రే, నేను ఎలాంటి వన్నో నీకు చాలా బాగా తెలుసు. వాడు డీల్ చేయబోతున్న నెక్స్ట్ ప్రాసెస్ సాఫ్ట్వేర్ మనం కొట్టేయాలి. దాని విలువ దాదాపు 10 కోట్లు. లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. నాకెందుకో రిస్క్ అనిపిస్తోందిరా. రే, ఎక్కువ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. దీంతో మనకి చాలా అవసరం ఉంది. వాడే ఫోన్ చేస్తున్నాడు అనుకుంటా. లేదే, ఇదేదో కొత్త కేసులా ఉంది. హలో. హలో శివ, నేను బాలు. బాలు? ఏ బాలు? ఏం బస్ మర్చిపోయావా? మనమిద్దరు కలిసి +2 చదువుకున్నాం. హే బాలు, ఎలా ఉన్నావు? బాగున్నాను శివు. నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకున్నాను. ఇప్పుడు బెంగళూరులో ఏదైనా జాబ్ ట్రై చేద్దామని వచ్చాను. అరుణ్ చెప్పలేదా? అరుణ్ చెప్పలేదే. ఎక్కడున్నా? బస్ స్టాప్లో ఉన్నాను. ఓకే, అక్కడే ఉండు. మన నందు వచ్చి తీసుకొస్తాడు. సరేరా.
హే, వెల్కమ్ టు బెంగళూరు డ్యూడ్. హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. సరే, నువ్వు ఇక్కడ రెస్ట్ తీసుకో, మేము సాయంత్రం వచ్చి మీట్ చేస్తాం. మరి నా జాబ్? అప్పుడేనా? వెయిట్ చేయి, సాయంత్రం వచ్చి వివరంగా మాట్లాడుకుందాం. ఓకే, టేక్ రెస్ట్. ఓకే. సరే, నువ్వు పదరా. చెప్పాలి, ఏ జాబ్ కావాలి? బెంగళూరులో అర్జెంటుగా జాబ్ కావాలి అంటే క్యాబ్ డ్రైవర్ లేదంటే సెక్యూరిటీ జాబ్ దొరుకుతుంది. చేస్తావా? చేయను. అయినా జాబ్ చేసి ఎంత సంపాదిస్తావు? ఆఫ్టర్ ఆల్ 40,000 to 50,000 చాలా, అంతేనా జీవితం? నేను ఇప్పుడే బెంగళూరు వచ్చాను, నాకు ఒక జాబ్ చూడండి చాలు. అంతకన్నా నాకు ఇంకేం కావాలి? ఏ అరుణ్, ఏమంటావు? ఏ బాలు, నేను తర్వాత మాట్లాడతా, ఇప్పుడు నన్నేం అడగద్దు. రే బాలు, జాబ్ దేముందిరా, ఎప్పుడైనా సంపాదించవచ్చు, ఎప్పుడైనా నీకు ఒక ఐడెంటిటీ కార్డు వస్తుంది. కానీ ఇప్పుడు మేము ఒక బిజినెస్ ప్లాన్ అనుకుంటున్నాం. నీకు ఇంట్రెస్ట్ ఉంటే శివు చెప్తాడు, వినరా. వాళ్ళు డబ్బులు ఎంత తెచ్చావు? ఎందుకు శివు? చెప్పు. శివు, మా అమ్మ తన గొలుసు తాకట్టు పెట్టి ఓ 25,000 ఇచ్చారా. చూడు బాలు, మన బిజినెస్ ఏంటంటే ఇది ఒక పెద్ద నెట్వర్క్ బిజినెస్. దీని వెనకాల రాణాబాయ్ లాంటి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ బిజినెస్ సాఫ్ట్వేర్ విలన్తో తెలుసా నీకు? 10 కోట్లు. రే అరుణ్, 10 కోట్లలో ఎన్ని సున్నాలు ఉంటాయో తెలుసారా నీకు? చూడు బాలు, డబ్బులు సంపాదించాలి అంతే. డబ్బులు ఎలాగైనా సంపాదించవచ్చు. డబ్బులు ఉంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది. బాలు, నేను చెప్పినట్లు చెయ్యి. 1 ఇయర్లో నీ దగ్గర BMW కార్ కానీ, సొంతంగా ఉండడానికి ఇల్లు కానీ ఉంటుంది. కార్పొరేట్స్లో ఇచ్చే డబ్బు నీకే సరిపోదు. ఇంకా మీ అమ్మని చెల్లని ఎలా సుఖంగా చూసుకుంటావురా? ఆ అరుణ్ గాడి మాట వినకు. ఏ బాలు, రేపు వెళ్ళి వీడితో కలువు, ఇంటర్వ్యూ ఇప్పిస్తాడు. డూ వెల్, విల్ గెట్ ఏ జాబ్. సరే. ఎవడి మాట వినుకో. ఓకే. చాయిస్ ఈజ్ యువర్స్. రే చరణ్, నీకేమైంది అలా ఉన్నావు? నో ప్రాబ్లం గురు. చూడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేయట్లేదంటే ఆ అమ్మాయి జీవితంలో ఏదో మిస్ చేసుకుంటున్నట్టే. అదే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడంటే వాడి జీవితంలో అన్నీ వదులుకోవాల్సిందే. చూస్తుంటే మీ ఇద్దరు ప్రాబ్లం ఒకేలా అనిపిస్తున్నాయి. ఒరే, సిటీలో ట్రావెల్ చేయాలంటే షార్ట్ కట్స్ యూజ్ చేయండి, కానీ లైఫ్లో షార్ట్ కట్ వద్దు వద్దు.
హలో, సిగరెట్ తాగేది ఎంత మంచిది కాదు. నీకే ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇదే లాస్ట్ సిగరెట్. ఎవడో పిచ్చోడు వదిలేరా. పిచ్చోడు ఆయన కాదురా, పిచ్చోడు నేను. బిజినెస్ అంటూ మీ వెనకాల ఉన్నాను చూడండి, ఏ జాబ్ లేకుండా. తప్పు చేస్తున్నా. ఇక ఏ బిజినెస్ డీలింగ్స్ కూడా. జీవితంలో ఇంతవరకు ఎందరో మంచి చెడ్డ అన్న 2 రకాల మనుషుల నడుమ బతికాను. చెడ్డవాళ్ల స్నేహం వల్ల కోల్పోయింది చాలు. ఇక తొందరగా జాబ్కి చేరుకోవాలి. అమ్మని చెల్లిని సంతోషంగా చూసుకోవాలి. రే చరణ్, ఇలా వచ్చి కూర్చో. ఏంటి బలో? నీది సిఎస్ కదూ? అవునరా. ఇక్కడేదో కాల్ చేశారు, ట్రై చేస్తావా? చేశాను రా. ఫ్రంట్ డోర్ అయినా సరే, బ్యాక్ డోర్ అయినా సరే, ఏదో ఒక డోర్ ఓపెన్ చేసి చాలా లైఫ్ చాలా బోర్ కొట్టేసింది. అవునరా, మనం ఇప్పటికే లైఫ్ చాలా మిస్ చేసుకున్నాం. అరుణ్ రాగానే మళ్ళీ కంపెనీ ట్రై చేద్దాం. ఏంటి కార్తీక్? శివు నందు ఎక్కడా? నాకు తెలీదు. అసలు వాళ్ళిద్దరూ మాతో ఇప్పుడు ఉండట్లేదు. సర్లే పద, బాస్ నిన్ను తీసుకురమ్మన్నారు. ఎక్కడా? నేను రాను. నాకు ఇంటర్వ్యూ ఉంది, ప్రిపేర్ కావాలి. వద్దులే గాని నడోరా బాయ్. రే చరణ్, అరుణ్ రాగానే వీళ్ళు నన్ను తీసుకెళ్లారని చెప్పు. ఓకే. ఎక్కడికి డేవిడ్? జస్ట్ కమ్ బాలు, నేను అప్పుడే చెప్పాను కదా, బాస్ నీతో పర్సనల్గా మాట్లాడాలంట. లాయరు, రేపటికల్లా మా కుర్రాళ్ళు ఇక్కడ ఉండాలి. ప్రాణాబాయ్, చాలా కష్టం వింటున్నారుగా. బేలు డీలు చాలా రిస్క్, అయినా ట్రై చేస్తా. కేస్ డీల్ తొందరగా చూసుకుంటావా లేకపోతే వేరే లాయర్ని చూసుకుంటున్నా? హలో రాణాబాయ్, హౌ ఆర్ యూ? ఎట్లుండావనేసి నువ్వు నన్ను అడుగుతున్నావు. ఆ మాట నేను నీకు అడగాలి. హౌ ఆర్ యూ బ్లాక్ షీప్? హౌ డేర్ యూ మ్యాన్? సరే, ఇప్పుడు టాపిక్ వస్తాం. ఎక్కడా నీ క్లోజ్ ఫ్రెండ్స్? శివగాడు. ఇంకోటి ఎవడరా? నందు. నందుగాడు ఎక్కడరా? తెలియదు బాయ్. ఎక్కడా? అసలు వాళ్ళిద్దరు ఇప్పుడు మాతో ఉండట్లేదు బాయ్. ఎక్కడ నా సాఫ్ట్వేరు? ఏంటి మీ ప్లాను? బాయ్, ఏం మాట్లాడుతున్నారు? నాకే సాఫ్ట్వేర్ అవసరం లేదు.
అసలు ఆ శివనందు కూడా మాతో ఇప్పుడు ఉండట్లేదు. వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా లేదు. ఇదో కొత్త డ్రామానా? ఇక్కడే చంపి పాతేయండ్రా. వీడి గురించి పొద్దున్న పేపర్లో చూసి ఆ శివు నందుగాడు నా సాఫ్ట్వేర్ తెచ్చిస్తారు. జాగ్రత్త బాబు. సర్లే, తొందరగా అయ్యమ్మా. ఒక్క నిమిషం ఆగు బాబు. ఏంటమ్మా? అన్నయ్య బెంగళూరు వెళ్ళగానే ఫోన్ చేయాలి. సరే అమ్మా. సరే, వెళ్ళొస్తాను. సరే సరే, బాయ్ అన్నయ్య. మళ్ళీ చెప్తున్నాను, నాకే సాఫ్ట్వేర్ అవసరం లేదు. నీకు దమ్ముంటే ఆ శివుని అందుకని పట్టుకో. రారు. ఎడారిలో ఓయాసిస్లా నడి సముద్రంలో నావలా సాగిన నా జీవితం సముద్రంలో పడవలా సాగుతుంది ఇప్పుడు. కొన్ని రోజుల తర్వాత రాణా తన సాఫ్ట్వేర్ని పోలీసుల సహాయంతో దక్కించుకొని శివానందుని జైలు పాలు చేశాడు.